అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు కొబ్బరి మామిడికాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. సమ్మర్ సీజన్ వచ్చిందంటే ప్రతి తెలుగింట్లోనూ ఖచ్చితంగా అందరూ చేసుకుంటారు ఈ పచ్చడిని. అలాగే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట, అందరికీ కూడా చాలా 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 నచ్చుతుంది ఈ పచ్చడి. సో ఆ పచ్చడిని ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో దీనికోసం నేను ఒక హాఫ్ ముదురుగా ఉన్న కొబ్బరికాయ తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పీసెస్. ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ పీసెస్ అన్నీ వేసుకుని జస్ట్ కొబ్బరి తురుములా చేసుకోవాలి. మిక్సీ పెట్టి చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా కోర్సుగా అనమాట, చాలా ఫైన్గా చేసుకుంటే బాగోదండి. అందుకే ముదుర కొబ్బరి అయితే చాలా బాగుంటుంది, లేత కొబ్బరి అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇందులో మనం పచ్చిమిర్చి, ఇది పచ్చిమిర్చి ఇంత వేసుకోవాలి లేకపోతే మామిడికాయ ఇంత వేసుకోవాలనేది చెప్పడం కష్టం అనమాట. ఎందుకంటే మీరు తీసుకున్న మామిడికాయని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఎందుకంటే చిన్నకాయ అయినా ఒక్కొక్కసారి చాలా పులుపు ఉంటుంది. అలాగే కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే కొత్తిమీర, ఇవన్నీ ఒకసారి మిక్సీ పెట్టి చూపిస్తానండి. అస్సలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సూపర్ ఉంది అసలు. వెల్లుల్లిపాయలు, ఆ కొత్తిమీర, జీలకర్ర అసలు అవసరం ఉంది స్మెల్ అయితే. ఇప్పుడు దీంట్లో మనం తరిగి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ వేసుకున్నామండి. ఇందులో మనం టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పెట్టి చూపిస్తాం. చూసారు కదండి, మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదండి, ఈ తురుముని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా తురుమంతా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇది చూసారు కదండి, మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంక ఇది మిక్సీ పట్టాల్సిన పని లేదండి, పెడితే మనకి ఏంటంటే ఇంకా కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాం. మనం ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ అన్నింటికంటే ముందు గ్రౌండ్ నట్స్ వేస్తున్నానండి. ఈ గ్రౌండ్ నట్స్ అనేది ఆప్షనల్, నాకు చిన్నపిల్లలు తింటారు కాబట్టి ఇంట్రెస్ట్గా యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి బాగా వేగాలి. గ్రౌండ్ నట్స్ వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ కూడా పప్పులు బాగా వేయించుకోవాలి. ఫినిషింగ్ ఇదే హైలైట్ అండి పచ్చడికి. పప్పులన్నీ మనకి పంటి కింద తగులుతూ ఉంటే ఆ టేస్టే సూపర్బ్ అనమాట. ఈ పప్పులన్నీ బాగా వేగిపోయాయి కదండి. ఇంకా లాస్ట్లో కొంచెం మనం ఎండుమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది లాస్ట్లో అనమాట, ఎందుకంటే ముందే వేస్తే ఇవన్నీ కొంచెం ఎక్కువ వేగిపోతాయి, అంత వేగాల్సిన అవసరం లేదనమాట. అందుకని కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ ఎండుమిర్చి కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే పసుపు లాస్ట్లో. సో పోపు అంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, మామిడికాయ తురుమంతటిని, ఈ పేస్ట్ అంతటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. జస్ట్ ఆ ప్యాన్లో వేయించుకుంటున్నాం అంతే. ఇది మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు, అలాగే చేతులు కూడా పెట్టకూడదండి. కొంతమంది చేతులతో కలిపేస్తారు. సో అలాంటప్పుడు మనకి పచ్చడి నిలవ ఉండదు. ఇలా ఉంచుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ ఈజీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. ఫ్రిడ్జ్లో అవసరం లేదు, అయిపోతుందంటే 1 or 2 డేస్కి సరిపోతుందండి. ఎక్కువ మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో చూసారు కదండి, పచ్చడి మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. అదన్నమాట. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన కొబ్బరి మామిడికాయ పచ్చడి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.